నమస్కారం సంజీవిని కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సంజీవిని కార్యక్రమంలో పైల్స్, ఫిషెస్, ఫిస్టులా అనే అంశం గురించి తగిన సలహాలు, సూచనలు అందించడానికి మన స్టూడియోలో ఉన్నారు స్టాప్ పైల్స్ డాక్టర్ యాదవ్ గారు. హాయ్ సార్. నమస్తే సార్, అసలు పైల్స్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ పైల్స్ వచ్చాయని మనం ఎప్పుడు నిర్ధారించుకోవచ్చు అంటారు? పైల్స్ అందరికి ఉంటాయండి, కాకపోతే అవి ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు దాని గురించి మనకు ఆలోచన చేయాల్సి వస్తుంది. మేజర్ ప్రాబ్లం పైల్స్ మనకు తెలకుండా రక్తం రావటం. చాలా మటుకి పైల్స్ నొప్పి ఉండదు, లాస్ట్ స్టేజ్కి వరకు వచ్చిన టైంలో పెయిన్ స్టార్ట్ అవుద్ది. ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్లో ఎప్పుడు నొప్పి ఉండదు. పైల్స్లో నొప్పి వచ్చి బ్లీడింగ్ వచ్చిందంటే దాన్ని ఫిషర్ కింద లెక్క వేసుకోవచ్చు, కానీ పైల్స్ 90% పెయిన్లెస్. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఇనీషియల్గా బ్లీడింగ్ అయినట్టు, సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఏదైనా మాంసం బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోవటము, ఇంకొన్ని రోజుల తర్వాత దాన్ని నెట్టి లోపల పంపించటము, ఇంకొన్ని రోజుల తర్వాత అది బయట ఉండటం, లోపలికి వెళ్ళకపోవటం, ఇవి పైల్స్ సూచనలు. బ్లీడింగ్ చాలా కామన్గా ఉంటుంది, నొప్పి లాస్ట్ స్టేజ్లో వస్తుంది. కొంతమాటికి ఇనీషియల్గా ఇచ్చింగ్, దురదలాగా ఉండటం, కొంతమాటికి మోషన్స్ సరిగ్గా రాకపోవటము, కొద్దిగా వచ్చేసి ఆగిపోవటము, మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఏదైనా తిన్న తర్వాత మళ్ళీ వెళ్ళటము, ఇవన్నీ పైల్స్ సూచనలు. ఓకే, అసలు ఏ కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు? చాలా మటుకి గ్రావిటీ స్టేటస్. ఇప్పుడు 4 కాళ్ళు ఉన్న జంతువుకి పైల్స్ ఉండవు, ఎందుకంటే ఆ గ్రావిటీ యాక్షన్ ఉండదు దాంట్లో. మనం నిలబడటం వల్ల, మనకు దేవుడిచ్చిన వరం ఇదొకటి, నిలబడటం వల్ల పైల్స్. ఎక్కువసేపు నిలబడటము, ఎక్కువసేపు కూర్చోవటము. మూడోది, మన కాలంలో కొద్దిగా ఫాస్ట్గా పనికి వెళ్ళటము అలవాటు అయిపోయి తొందరగా బాత్రూమ్కి వెళ్ళటము, తొందరగా ప్రెషర్ వేయటము, దానివల్ల కూడా మొలలు జారే అవకాశం ఉంటుంది. ఆహారము ఇంకో మెయిన్ ఫ్యాక్టరు. ఈ మధ్యలో మన ఆహారం చాలా మారింది, ఇంకా మన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దొరికేది కూడా చాలా తక్కువైంది. కాబట్టి అన్నీ ఆర్గానిక్ ఫుడ్ దొరకకుండా వీఆర్ గెటింగ్ మోర్ ఆఫ్ అన్వాంటెడ్ ఫుడ్. దానివల్ల మనకు మొలలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే వంశపారపర్యంగా ఈ పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే? జెనెటిక్ ఫ్యాక్టర్ ఇస్ డెఫినెట్లీ ఓ రోల్ ప్లే చేస్తుంది. చాలా మటుకి అది కూడా మళ్ళీ హౌస్ హోల్డ్ డైట్. అందరూ తాత ముత్తాత నుంచి ఏవైతే మన రెగ్యులర్గా ఇంట్లో తినే పదార్థాలు ఉంటాయి, అవే పదార్థాలు కంటిన్యూస్ వాడటం వల్ల దాన్ని జెనెటిక్ అనొచ్చు, దాన్ని డైటరీ హ్యాబిట్ వల్ల కూడా అనొచ్చు. కానీ ఫ్యామిలీస్లో హెమరాయిడ్స్, పైల్స్ ప్రాబ్లం చాలా మటుకు ఉంటుంది. అంటే ఇప్పుడు మెడిసిన్ యూస్ చేయడం వల్ల ఇలా ఆపరేషన్, సర్జరీస్ అవసరం లేకుండా జస్ట్ మెడిసిన్స్తో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అంటారా? ఇనీషియల్ గ్రేడ్లో, ఫస్ట్ సెకండ్ గ్రేడ్లో మనకు ఎండోస్కోపీ చేస్తే కానీ పైల్స్ ఉన్నాయా లేవా అని తెలియవు. ఆ టైంలో మనకు ఇనీషియల్ సూచనలు కొద్దిగా బ్లీడింగ్ రావటము, కొద్దిగా ఇచ్చింగ్, దురద, ఏదైనా డిశ్చార్జ్, ఈ పరిస్థితుల్లో పోయి ఎండోస్కోపీ చేస్తే పైల్స్ మనకు కనబడతాయి. ఫింగర్ ఎగ్జామినేషన్ వల్ల పైల్స్ కనబడవు. ఈ స్టేజ్లలో మనం డైట్ కంట్రోల్ చేసుకుంటే, బ్లీడింగ్ ఆగేటట్టు పరిస్థితి తెచ్చుకుంటే చాలా మటుకు పైల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఈ రెక్టమ్ మ్యానస్లో కొద్దిగా ప్రెషర్ అన్నట్టు ఉంటుంది. కొంతమందికి ప్రెషర్ బాగా హై ఉంటాయి, దానిలో బ్లడ్ వెసల్స్ బాగా ఎక్కువ సాగడం వల్ల ఈ పైల్స్ వస్తాయి. అలాంటి పరిస్థితిలో పేషెంట్స్కి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. డయటరీ కంట్రోల్ వల్ల 90% వీ కెన్ కంట్రోల్ పైల్స్ టు దట్ ఎక్స్టెంట్ ఓన్లీ. కానీ స్టేజెస్ మారినప్పుడు, ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ స్టేజ్ మారినప్పుడు దాన్ని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం, నాన్ ఆపరేటివ్ కానీ ఆపరేటివ్ ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. అంటే ఏ స్టేజెస్లో మనకి సర్జరీస్ అవసరం అవుతాయి అంటారు? థర్డ్ స్టేజ్ తర్వాత సర్జరీ అవసరం ఉంటుందండి. థర్డ్ స్టేజ్ ఎలాంటి స్టేజ్ అంటే, ఆ మలద్వారం నుంచి ఆ మాంసం లాంటిది ముక్క బయటికి వచ్చేసి కాసేపు ఇనీషియల్గా లోపలికి వెళ్ళిపోవటము, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పేషెంట్ దాన్ని నెట్టి లోపల పంపించడం. ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా ఆపరేషన్ చేసుకోవాలి. అంటే ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మేల్స్లో, ఫీమేల్స్లో ఎవరిలో ఎక్కువ ఉంటాయి? అలాంటి పర్టికులర్గా మేల్స్, ఫీమేల్స్, చిల్డ్రన్ కూడా ఈ మధ్యలో పర్టికులర్గా ఇంత పర్సెంటేజ్ చెప్పడం కష్టము. మోస్ట్లీ డయట్ రిలేటెడ్ ఉంటాయి. చాలా మటుకి డయట్ రిలేషన్ ఈజ్ సేమ్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అండ్ చిల్డ్రన్. అందుకోసం దీన్ని కేటగరైజ్ చేసి ఫీమేల్స్లో ఎక్కువ ఉంటాయి, మేల్స్లో తక్కువ ఉంటాయి అని చెప్పలేము. కాకపోతే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చాలామందికి కొద్దిగా మాంసంలాగా కిందికి వచ్చి నొప్పి, బ్లీడింగ్ అవుతుంది. అవి ఫిషర్స్ అవుతాయి. అవి వెయిట్ ఆఫ్ ద యూట్రస్ వల్ల, యూట్రస్ ఉండటం వల్ల, తక్కువ ఆహారం తీసుకోవటము, వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల మోషన్స్ హార్డ్ అయిపోతాయి. అప్పుడు కట్లాగా వస్తుంది, దాన్ని ఫిషర్ అంటారు. పైల్స్ కూడా రావచ్చు, కానీ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. చాలా మటుకి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పైల్స్ వెనక్కి వెళ్ళిపోతాయి, తిరిగి రావు. కొంతమందికి ఉండిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ సర్జరీ చేసుకోవాలి. ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? రామకృష్ణ అండి. రామకృష్ణ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడరా అండి ప్లీజ్. ఓకేనండి. చెప్పండి రామకృష్ణ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే రామకృష్ణ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. ఓకేనండి. చెప్పండి.
సార్ చెప్పండి రామకృష్ణ గారు, గట్టిగా చెప్పండి. సార్ మేము అది బ్లీడింగ్ బాగా అవుతుందండి. ఓకే. అది చాలా కష్టంగా ఉందండి. లెక్కనకో వెళ్ళినప్పుడల్లా చాలా బ్లీడింగ్ బాగా ఎక్కువగా అవుతుందండి. ఓకే. బ్లీడింగ్ తప్ప ఇంకేమైనా ఏం చేయాలో అర్థం కాదు. బ్లీడింగ్ తప్ప ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? అంటే కిందకు వస్తుందండి, ఏదోలాగా 3 బయటకు వస్తుంది. సరే, దీన్ని 3rd గ్రేడ్ పైల్స్ అంటారండి. బయటికి రావడం అంటే 3rd స్టేజ్లో వచ్చినట్టు. 3rd స్టేజ్లో మామూలుగా మీ ఊర్లో సర్జరీ చేస్తారు డాక్టర్ గారు, హెమరాయిడెక్టమీ పైల్ సర్జరీ అంటారు. అందువల్ల ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది సరిగా చేయకపోతే. మా సెంటర్లో హాల్రార్ అండ్ మెషిన్ ద్వారా దీన్ని ఆపరేషన్ చేస్తాము. పొద్దున ఆపరేషన్ చేసి సాయంత్రం మీకు ఇంటికి పంపించేస్తాము. మళ్ళీ ఒక నెల తర్వాత కనిపించాలా, మీకు బయట గాయం లాంటిది ఏమి ఉండదు. లోపలే రక్తనారాన్ని కుట్టేయటము, మళ్ళీ ఉన్న మొలల్ని మరి ఆ గోడ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడిని మళ్ళీ తిరిగి పంపించడం అన్నట్టు సర్జరీ చేస్తారు. హాల్రార్ సర్జరీ అంటారండి. అది చాలా ఈజీ ప్రొసీజరు. 1 డేలో మీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. మీరు ఒకసారి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి స్టప్ పైల్స్లో మాకు చూపించుకుంటే దాని పరిష్కారం ఏంది చెప్పచ్చండి. ఓకే అండి, ఇందాక మీరు అన్న చిన్నపిల్లల్లో కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని, అంటే మీ ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి, ఏ ఏజ్ గ్రూప్ వరకు వచ్చే ఛాన్సెస్? ఇప్పుడు ఆఫ్ లేట్ రీసెంట్లీ నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు 3 years అమ్మాయి కూడా మేము పైల్స్ గ్రేడ్ 3 పైల్స్ అవి కూడా అవి డయాగ్నోస్ చేయగలము. మొన్న లాస్ట్ వీక్ ఓన్లీ నేను ఆపరేటెడ్ అన్నారు. ప్రాబ్లం ఏంటంటే ఈ డెవలపింగ్ ఏజ్లో కొద్దిగా మసిల్స్ అవన్నీ డెవలప్ అవుతాయి. దాని గురించి పర్టికులర్గా ఆపరేషన్ చేసే అవసరం ఏంటంటే బాగా బ్లీడింగ్ అయినప్పుడు, లేకపోతే మాంసం బాగా బయటకు వచ్చినప్పుడే చేస్తాం. లేదంటే ఫర్ ఇయర్స్ బిలో 10 to 15 మేము చాలా మట్టికి మెడికల్ ట్రీట్మెంట్ ద్వారానే దాన్ని తొలగించే ప్రొసీజర్లో ఉంటాము. అంటే మసిల్స్ డెవలప్ అవుతాయి. డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా కొద్దిగా రిట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటాయి. కానీ బ్లీడింగ్ బాగున్నప్పుడు, బ్లీడింగ్ ఆగని పరిస్థితుల్లో తప్పకుండా సర్జరీ చేసుకోండి. మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మా పేరు కోటి అండి. కోటి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. ఓకే కోటి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం చెప్పండి కోటి గారు. సార్, ఇప్పుడు మాకు ఫైల్స్ 2-3 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. కోటి గారు, మీ వాయిస్ క్లారిటీ లేదండి, కొంచెం పెద్దగా చెప్పరా? ఆ సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చిన మాట్లాడండి. కోటి గారు, మీ వాయిస్ క్లియర్గా లేదు, కొంచెం పెద్దగా చెప్పండి. ఓకే, కాల్ కట్ అయిందండి. మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? శివశంకర్ రావు అండి. శివశంకర్ రావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు. ఓకే, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి కొంచెం క్లియర్గా పెద్దగా చెప్పండి. అంటే ఉదయం మామూలుగా బండి మీద కూర్చున్నా, మామూలు సీట్లో కూర్చోలేము. ఓకే. మంట విపరీతంగా. అంటే ఏదైనా కారణం చెప్తారా? మీ ప్రాబ్లం కూర్చోవడం అంటే సరే అర్థమవుతుంది, కానీ ఎనీ పర్టికులర్ రీజన్? మీ ప్రాబ్లం ఏం? దగ్గర మంట పడుతుంది. ఓకే, ఇంకా అది ఫైట్కి సంబంధించా లేకపోతే ఏమిటని నాకు చాలా మట్టికి మంట రావడానికి పైల్స్కి కనెక్షన్ తక్కువ. మీకు మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ ద్వారం దగ్గర, మూలద్వారం దగ్గర ఒక చిన్న చిక్కు మాదిరిగా, కట్టు మాదిరిగా అయి ఉంటుంది. దాన్ని ఫిషర్ అంటారు. ఈ ఫిషర్ రావడం వల్ల మంట ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీ ఆహారంలో కొద్దిగా కారము, మసాలాలు కొద్దిగా ఎక్కువ తింటే కూడా మంట వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూస్గా ఉన్నదంటే చాలా మటుకి ఫిషర్ వల్ల ప్రాబ్లం. లేదంటే ఆ ఏరియాలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ప్రాక్టైటిస్ అంటారు దాన్ని. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మీకు మంట వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు సర్జన్ గారు, మీ ఊర్లో సర్జన్ గారు చూపిస్తే వాళ్ళు ప్రాబ్లం ఏమో అని చెప్తారు మీకు. మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు గిరి అండి. గిరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్కారం గిరి గారు, చెప్పండి. నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఇట్లా మొదలు వచ్చి ఉంటే ఆపరేషన్ చేయించానండి. ఓకే. మళ్ళీ ఒక 6 years దాకా ఏం రాలేదు. మళ్ళీ ఒక 4 years నుంచి మళ్ళీ అట్లనే బాధాకరంగా వస్తుంది సార్. ఏదన్నా తిన్నా కానీ ఏం చేసినా కానీ మళ్ళీ మంటగా బ్లడ్ గా ఇట్లా వస్తుంది సార్. ఓకే. అది ప్రాబ్లం. ఇప్పుడు ఈ మంట నొప్పి వచ్చిన తర్వాత ఎన్ని గంటల వరకు ఉంటుంది? ఒక హాఫ్ అన్ అవర్లో తగ్గుద్దా, లేకపోతే టైం ఎక్కువ పడుద్దా? టైం ఎక్కువ పడుతుందండి. ఏం ఆపరేషన్ చేశారండి? మీకు హెమరాయిడెక్టమీ చేశారా, లేకపోతే ఫిషర్ గురించి ఆపరేషన్ చేశారా?
ఇది పైల్స్ బాగా ఒత్తిడిగా ఉన్నాయి, బ్లడ్ బాగా వస్తుంది. అప్పట్లో పైల్స్ ఆపరేషన్ అని చేశారండి. ఓకే. చేసిన తర్వాత ఒక 8 సంవత్సరాల దాకా ఏం రాలేదు. 1-2 సంవత్సరాల నుంచి మళ్ళీ బాగానే ఇట్లా అవుతుందండి. ఏం తిన్నా గానీ, కొంచెం కారం తగిలినా, ఏం తిన్నా గానీ చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా మాంసం బయటికి వస్తుందంటే ఏం వస్తలేదా? మాంసం అయితే ఏం రావటం లేదు, బ్లడ్ అయితే వస్తుంది. ఒకసారి మీ డాక్టర్ గారితో చెక్ చేయించండి. చాలా మటుకు మీకు ఫిషర్ అయ్యే అవకాశం ఉంటుంది. పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ మీ సూచనల మేరకు మీకు ఫిషర్ లాగా అక్కడ ఓపెనింగ్ ద్వారం దగ్గర ఏమైనా 6 o'clock 12 o'clock పొజిషన్లో కట్ లాగా ఉన్నట్టుంది. మీ డాక్టర్ గారు చుట్టుపక్కల ఉన్న సర్జన్ గారు చూపించండి. అది చూసిన తర్వాత వాళ్ళు ఏ డయాగ్నోస్ చేస్తారో దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదంటే మీరు మాదాపూర్ స్టాప్ పైల్స్కి వచ్చినా వీల్ డూ ద నీడ్ఫుల్. ఓకే. అంటే జనరల్ పెద్ద పెద్ద సర్జరీస్, ఆపరేషన్స్ అవసరం లేకుండా స్టాప్ పైల్స్ ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ని ఎలా నివారిస్తుందంటారు? ఇప్పుడు మా దగ్గర బేసికలీ వేరే హాస్పిటల్స్లో కాన్సన్ట్రేషన్ రైట్ ఫ్రమ్ ద హెడ్ టు టో ఉంటుంది. మా కాన్సన్ట్రేషన్ ఈజ్ లిమిటెడ్ ఓన్లీ టు యానోరెక్టల్ డిసీజెస్. అయితే వీఆర్ లుకింగ్ అట్ పేషెంట్స్ విత్ ఎ పర్టికులర్ యాంగిల్. రెండోది ఏంటంటే ఇన్ అవర్ డయాగ్నోసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మటుకి ఎండోస్కోపీ ఏవైతే చేస్తారో ఆ ఎండోస్కోపీ పేషెంట్ చూపించారు, రిపోర్ట్ ఇస్తారు, ఏదో ఫోటోగ్రాఫ్స్ ఇస్తారు. మా దగ్గర క్యాంప్స్కోపీ అని ఒక ఎండోస్కోప్ ఉంది. దానివల్ల మేము పేషెంట్కి అక్కడనే టీవీలో 9 centimeters ఫ్రమ్ యానల్ ఓపెనింగ్ దగ్గర నుంచి 9 centimeters వరకు మీ ఏ డిసీజ్ ఉంది, మీకు ఏ ప్రాబ్లం ఉంది, ఇమీడియట్లీ వీల్ షో టు ద పేషెంట్. అండ్ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ దానికి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది, అల్ట్రాయిడ్ అని, ఇన్ఫ్రారెడ్ కోయాగులేషన్ అని. ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ ఎలా ఉంది మీకు, ఇప్పుడు ఎలా ట్రీట్మెంట్ అయింది, దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. ఇది నాన్ సర్జికల్ ప్రొసీజర్. అవుట్ పేషెంట్ లాగా పేషెంట్ వచ్చి ఒక 20 minutes ప్రొసీజర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. గ్రేడ్ 3 వచ్చిన పేషెంట్స్కి మీకు ఇంతకుముందు చెప్పినట్టు డాప్లర్ గైడెడ్ మెషిన్ ద్వారా హాల్ రాడ్ సర్జరీ. హాల్ అంటే హెమ్రాయిడ్ ఆర్టరీ లైగేషన్, పైల్స్కి వచ్చే రక్తనాళాన్ని కుట్టేయటము. రెండోది రెక్టోయానల్ రిపేర్, ఏవైతే మొలలు కింద జారుతాయి అవి ఎక్కడి నుంచి పుట్టినాయి అక్కడనే మళ్ళీ తిరిగి పంపించటం. ఈ సర్జరీ చేయటం వల్ల మీకు బయట గాయం ఉండదు. మామూలు ఆపరేషన్లో కింద కట్ చేయటము, దాన్ని కట్ చేసేసి గాయం చేయటము, ద్వారానికి దెబ్బ తగలటం వల్ల తెలకుండా మోషన్స్ రావటం, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. మా సర్జరీలో అలాంటి ప్రాబ్లం లేదు. ఈ 3 సర్జరీస్ చాలా మటుకి వీఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే వీ డూ 2 to 3 సర్జరీస్. ఈ పర్టికులర్ దీనిలో పెయిన్ లెస్ ప్రొసీజర్ అంటాము. పెయిన్ అంటే కంపేర్ టు నార్మల్ సర్జరీ ఈ నొప్పి ఓన్లీ 20% ఉంటుంది. మెడిసిన్స్ ద్వారా దాన్ని తొలగేయచ్చు. థర్డ్ థింగ్ ఇంపార్టెంట్, జనాలకు ఆపరేషన్, మామూలు ఆపరేషన్ అయిన తర్వాత దే టేక్ అరౌండ్ మంత్, ఒక నెల ఇంటికి పనికి వెళ్ళడం. మా పేషెంట్స్ 3rd day దే కెన్ గో బ్యాక్ టు వర్క్ ఆఫ్టర్ మేజర్ సర్జరీ. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అవర్ సెంటర్ అండ్ వాట్ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ధర్మవరం నుంచి అండి. ఓకే, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. సార్ నమస్తే డాక్టర్ గారు. నమస్తే. నమస్తే రాజు గారు, చెప్పండి. సార్ నాది ఫిస్టులా. ఓకే, చెప్పండి సార్. ఫిస్టులా సార్, అది సర్జన్ దగ్గర చూపించాం సార్. అది ఓకే, అది 6 o'clock అంటున్నారు. అది ఓకే. దానికి అంటే ఒక హోల్ పడుతుంది, మెడిసిన్ ఇస్తున్నారు, మానిపోతుంది, ఇంకో హోల్ వస్తుంది పక్కన. మళ్ళీ అలా 4 holes వచ్చేసాయి, 2 మూసుకుపోయి 2 ఓపెన్ ఉన్నాయి. ఓకే. సర్జన్ చేస్తున్నారు, సర్జన్ చేస్తే గ్యారంటీ లేదు, మళ్ళా రావచ్చు అన్నారు. అదే అంటే 90% గ్యారంటీ, 10% గ్యారంటీ లేదు సార్. గ్యారంటీ అంటే సార్ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే మీకు ఆ ఏరియాలో లూజ్ టిష్యూ ఉంటుంది లోపల. ఆ లూజ్ టిష్యూలో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి ఎలా అయితే మీకు బయట హోల్ వచ్చింది అలాగనే పేగు లోపల కూడా కనెక్షన్ ఉంటుంది దానికి. దాన్ని ఫిస్టులా అంటారు. మామూలు స్కిన్ నుంచి పేగు కనెక్షన్. ఆ పేగుల ప్రాబ్లం వచ్చినప్పుడల్లా మల్టిపుల్ ద్వారాలు వచ్చే అవకాశం ఉంటాయి. ఈ అన్ని ద్వారాలు ఒకటేసారి ఆపరేషన్ చేసి తీయాలా. ఒక ద్వారం అని వదిలిపెడితే మళ్ళీ తిరిగి ఇంకోసారి వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, ఈ ద్వారం లోపల పోయిన తర్వాత పేగు దగ్గర పోయి కుట్టేయాలా. దానికి కొద్దిగా ఎక్స్పర్టీస్ కావాల్సి వస్తుందండి. రెగ్యులర్గా ఎవరైతే మా సెంటర్లో మేము రెగ్యులర్గా చేస్తాం ఇలాంటి సర్జరీ కాబట్టి మేము రికమెండ్ చేస్తాం అలాంటి డాక్టర్ దగ్గర పోయి చేయించుకోవాలా. ఇప్పుడు అప్పుడప్పుడు చేసే డాక్టర్ దగ్గర కొద్దిగా ఆయన చేయడానికి మంచిగా చేస్తారు కానీ లోపల వరకు వెళ్ళి చూసే సూచనలు మెషిన్స్ ఉండవు కాబట్టి యూ కమ్ టు ఏ స్పెషలైజ్ సెంటర్ వేర్ ఫిస్టులా సర్జరీ ఈజ్ రెగ్యులర్లీ డన్. అంటే డైలీ ఒక 2 కేసులు చేసే డాక్టర్ గారు చేస్తే 100% మీకు ప్రాబ్లం లేకుండా దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. దీనికి ఒక టెస్ట్ చేయాల్సి వస్తుంది, ఎంఆర్ఐతో పాటు ఫిస్టులోగ్రామ్ అంటారు. ఆ చేసి ఎన్ని ద్వారాలు ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి కనెక్షన్ ఉంది, ఎన్ని ఎక్కడ పోయి కలుస్తున్నాయి, అవన్నీ తీస్తే కానీ మీకు ప్రాబ్లం సాల్వ్ కాదు. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? భరత్. భరత్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడరా ప్లీజ్.
ఓకే, కాల్ కట్ అయిందండి. మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో. ఓకే, అంటే బేసికల్ కింద మీరు అన్నారు ఎప్పుడైతే మనకి ఆపరేషన్ అవుతుంది ఇమీడియట్గా ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయి రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి, అంటే ఫుడ్ పరంగా ఏమన్నా కేర్ తీసుకోవాలంటుందా? అంటే ఇనీషియల్గా సర్జరీ అయిన తర్వాత వీక్ 10 days వరకు సాఫ్ట్ డైట్, ఇడ్లీ, ఉప్మా, పెరుగన్నము, పప్పన్నము, కూరగాయలు, ఫ్రూట్స్, ఇక స్లోగా నార్మల్ డైట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకటేసారి స్టార్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే అక్కడ మేము లోపల కుట్లేస్తాం పైల్ మాస్కి. ఆ కుట్లు కదలకుండా ఉండాలి, ఆ ప్రెషర్ ఎక్కువ రావద్దు. అందుకోసం మీ సాఫ్ట్ డైట్ అంటాం. నార్మల్ యాక్టివిటీస్ మీరు ఇంట్లో అసలు మంచం మీద పండుకునే అవసరం లేదు. మీరు ఇక్కడ నుంచి ఇంటికి పోయిన తర్వాత మీరు కూర్చొని కంప్యూటర్ చేసుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, ఇంట్లో వాకింగ్ చేసుకోవచ్చు. నార్మల్ స్ట్రెస్ లేకుండా ఎక్సర్సైజెస్ ఏమైనా కావాలంటే అవి కూడా కొద్దిగా డంబుల్స్ అవన్నీ చేసుకోవచ్చు. మామూలు సర్జరీలో మీకు ఎంత నొప్పి ఉంటుందంటే మీరు మంచం నుంచి కదలడం కాదు, మీరు ఆ ఒక పొజిషన్లో కూడా పడుకోలేరు. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మా సర్జరీలో అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి వీ డోంట్ అడ్వైజ్ దెమ్ టు టేక్ టోటల్ బెడ్ రెస్ట్. అండ్ పెయిన్ పర్సెప్షన్ అంటే కొంతమందికి నొప్పి కొద్దిగా తగిలిన కూడా బాగా ఎక్కువ నొప్పి ఉంటుంది. అలాంటి పేషెంట్ కొద్దిగా 2-3 days టైం ఎక్కువ కావాలి. కానీ కొంతమందికి అసలు నొప్పి అలాంటి ఎక్కువ తెలియదు, సెకండ్ డేనే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్ ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి ఎక్కడ నుంచి సౌత్ నుంచి వచ్చి పొద్దున్న సర్జరీ చేసి ఫ్లై చేసి దే ఆర్ గోయింగ్ బ్యాక్. సో దేర్ ఇస్ నో నీడ్ టు స్టే అండ్ ఐ డోంట్ ఈవెన్ సీ దెమ్ ఫర్ 2 months or 3 months. ఓన్లీ టెలిఫోనిక్ కాంటాక్ట్లో ఉంటాను, ప్రాబ్లం చెప్తారు, సాల్వ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ మోడర్న్ డే సర్జరీ. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సాగర్ అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను ఇక్కడ అంబర్పేట. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో, నమస్కారం. నమస్తే సాగర్ గారు, చెప్పండి. ఏం లేదు సార్, కొద్దిగా ఘాటుగా వస్తుంది సార్, మనకి ఘాటుగా వస్తుంది, కొద్దిగా పెయిన్ అవుతుంది. ఓకే, చెప్పండి. సార్ ఇది ఆహారం పట్టి ప్రాబ్లము. మీరు డయట్ కంట్రోల్ ఇప్పుడు ఈ 44-45 degreesలో ఎవరికైనా చెప్పాలంటే ఉంటుంది ఈజీగా. డిహైడ్రేషన్ చాలా కామన్ ప్రాబ్లం. మీరు దగ్గర 3 to 5 liters వాటర్ యూజ్ చేయాలా. చాలా మటుకు పేషెంట్స్కి అడ్వైజ్ చేస్తాను, ఈ సమ్మర్ కాలంలో మీరు మోషన్స్కి బాత్రూమ్కి వెళ్ళకముందు అట్లీస్ట్ ఒక 2-3 glasses నీళ్ళు తాగి 5 minutes వెయిట్ చేసి వెళ్ళండి. అందులో ఏమవుతుందంటే స్టూల్స్కి ఉన్న మోషన్స్కి బ్లడ్ వాటర్ సప్లై సరిగా ఉండకపోతే అవి గట్టిగా వస్తాయి. రెండోది ఇది ఇట్ కుడ్ బి జెనెటిక్ ఆల్సో. మీ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి పేగు కదలిక తక్కువ అయ్యి వాళ్ళకు కూడా వాటర్ సప్లై ఎక్కువ కాకుండా మోషన్స్ హార్డ్ అవుతాయి. ఇలాంటి పేషెంట్స్ కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. రెండోది డయట్లో ఎవ్రీడే 1 ఆకుకూర, కొన్ని ఫ్రూట్స్ ఈ కంపల్సరీ వాడుకుంటే ఈ ఘాటుకు రావడం తగ్గుద్ది. ఇప్పుడు ఘాటుకు వచ్చినప్పుడు తప్పకుండా నొప్పి వస్తుంది. మరి దానికి ట్రీట్మెంట్ తీసుకొని ఆ ప్రాబ్లం ఒకసారి ఎండోస్కోపీ ద్వారా ఏమున్నది తెలుసుకుంటే మీ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి. మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాపట్ల నుంచి మేడం. ఓకే లక్ష్మి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే లక్ష్మి గారు. డాక్టర్ గారు చెప్పండి. నమస్తే సార్, నాకు 7-8 సంవత్సరాల నుంచి ఇలాగా మామూలుగా మోషన్కి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు బ్లడ్ పడటం అలా ఉంటుంది సార్. అంటే పైల్స్ లాగా అట్లా బయటకు వచ్చి కనపడుతున్నాయి సార్. అంతకుముందు ఒకటి అలా కనిపించేది, ఇప్పుడు 2-3 అలా బయటికి కనపడుతున్నాయి సార్. ఓకే, దానివల్ల మోషన్ రోజు ఫ్రీగా అవ్వటం కష్టంగా ఉంది. ఒక్కోసారి అయినప్పుడు బాగా, ఒక్కోసారి బ్లడ్ అంటే రోజు కాకపోయినా అప్పుడప్పుడు బ్లడ్ పడుతుంది సార్. దీనికి ఏదైనా మార్గం ఉందా సార్? వెంటనే ఆపరేషన్ కాకుండా ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుందంట. మార్గాలు చాలా ఉన్నాయి. కాకపోతే మీకు ప్రాబ్లం ఏముంది, మీరు పైల్స్ అంటున్నారు. కొంతమందికి ఈ ఫిషర్ రావడం వల్ల లేకపోతే బయట చర్మం కూడా వాసే అవకాశం ఉంటుంది. దాన్ని మనం పైల్స్ అనుకుంటాము. పైల్స్ లోపల నుంచి బయటికి రావడానికే పైల్స్, బయట ఉన్నదానికి పైల్స్ అన్నామండి. ఒకసారి పైల్స్ ఉన్నాయో లేవో తెలియడానికి ఎండోస్కోపీ చేయాలా. ఎండోస్కోపీ అంటే వీడియోస్కోపీ అన్న చేస్తే మీకు ఉన్నాయో లేవో తెలుస్తాయి. ఫస్ట్ అది చేయించుకోండి. ఒకవేళ వీలైతే హైదరాబాద్ వస్తారంటే రండి, మేము ఇక్కడ చేసి మీ ప్రాబ్లం ఏమని చెప్పి దాని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ట్రీట్మెంట్ తప్పకుండా ఉంటుందండి. ఆపరేషన్ చేయాలా వద్దా మీ స్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆపరేషన్ కాకుండా మంచిగా అయిపోతాం చెప్పడం కూడా తప్పది. మీ స్టేజ్ ఒకవేళ 3rd degree ఉందనుకోండి, కంపల్సరీ దానికి సర్జరీ చేసుకోవాల్సింది. 1st, 2nd degree ఉంటే మీకు ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ ఇస్తామండి. అంటే బేసికల్గా చాలామంది లేడీస్ ముఖ్యంగా ఆపరేషన్స్ అంటే చాలా కొంతమంది చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఆపరేషన్స్ గురించి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆవిడ చెప్పారు 7-8 years నుంచి ఆ బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంది, కానీ ఇంతవరకు ఆవిడ పట్టించుకోలేదు. అంతమంది కాలర్ని చూసిన 4 years 3 years. సో ఇలా చేయటం వల్ల ఇంకా ప్రాబ్లం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? గ్రేడ్స్ పెరుగుతాయండి. ఇప్పుడు ఒకసారి మొల జారిందంటే అది వెనక్కి వెళ్ళదు, స్లోగా బయటికి రావడం తప్ప వేరే మార్గం లేదు దానికి.
ఈ ఇనీషియల్ స్టేజెస్లో ఇచ్చింగ్ కానీ దురద బ్లీడింగు కొద్దిగా నొప్పి రావడం ఆ స్టేజ్లో ఇనీషియల్గా పోయి చూపించుకుంటే ఆ టైంలో మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ ఉంటుంది. ఆ టైంలో ట్రీట్మెంట్ చాలా సులభం. ట్యాబ్లెట్స్ వల్ల నాన్ సర్జికల్ ప్రొసీజర్ ద్వారా దీన్ని పైల్స్ని తొలగించవచ్చు. ఈ భయపడి చెప్పుకోలేని పరిస్థితి వస్తే ఈ థర్డ్ స్టేజ్లో ఫోర్త్ స్టేజ్లో వస్తారు. అందుకోసము టీవీ ద్వారా అవగాహన చేయడానికి మాకు మెయిన్ రీజన్ ఏంటంటే పేషెంట్స్కి ఇనీషియల్ స్టేజెస్లో ఏవైతే వస్తారో అవి ఆ టైంలో మా డాక్టర్ గారికి ఎవరికైనా చూపిస్తే అక్కడనే సాల్వ్ చేసుకోవచ్చు ప్రాబ్లం. ఇంత దూరం వచ్చి ఇంత పెద్ద సర్జరీ కానీ ఇవన్నీ బ్లీడింగ్ 8 years 9 years చాలా మటుకి 8-9 years అంటే డెఫినెట్లీ పైల్స్ ఉంటాయి చాలా మటుకి. వాళ్ళు చెప్పుకొని చూపించుకోవాలా. రెండోది మోస్ట్ ఆఫ్ దెమ్ విజిట్ గైనకాలజిస్ట్. దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ డీలింగ్ విత్ యానల్ కెనాల్ డిసీజెస్. అందుకోసం బెటర్ గో టు ఏ సర్జన్. ఆ సర్జన్ నోస్ వాళ్ళకు సర్జన్కి ఈ డిసీజ్లో ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఏ మందు ఇవ్వాలా. నేను చాలామంది పేషెంట్ చూశాను, వాళ్ళు పైల్స్ లేనప్పుడు ఏదో మాంసం బయట ఉందానికి పైలెక్స్ ఆయింట్మెంట్ కానీ ఇవన్నీ పెడతారు. ఇవన్నీ పనికిరావు. దే ఆర్ నాట్ హెల్ప్ఫుల్ ఇన్ ద డిసీజ్ కంట్రోల్. సో బెటర్ గో టు ఏ స్పెషలిస్ట్ హూ ఇస్ డీలింగ్ విత్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో మేడం, నమస్తే అండి, మీ పేరు? పేరు అక్బర్ అండి మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మంచిర్యాల నుండి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మేడం 6 months. హలో చెప్పండి, వింటున్నాం, చెప్పండి. డాక్టర్ గారు, నాకు 6 months నుండి మోషన్స్ బ్లడ్ అవుతుంది. ఓకే, అదే పైల్స్ అని భయం వేస్తుంది, అది నిజమా కాదని చెప్తామని. బ్లీడింగ్ అవుతుంది 6 months నుంచి. మీరు డాక్టర్ గారు చూపించుకొని ఎండోస్కోపీ చేసుకొని పైల్స్ ఉన్నాయా లేవో తెలుసుకోండి ఫస్ట్. బ్లీడింగ్ అవుతుందంటే ఏదో కారణం ఉంటుంది, ఉత్తగా బ్లీడింగ్ అయితే కాదు. ఏ పేషెంట్కైనా ఏదైనా మాంసము అక్కడ ఉండి మోషన్ వచ్చినప్పుడు ఆ చర్మము కొద్దిగా రబ్ అయిపోతే దాంట్లోకి వెళ్ళి బ్లీడింగ్ వస్తుంది. మీరు ఎండోస్కోపీ ద్వారా పైల్స్ ఉన్నాయా లేకపోతే ఫిషర్ ఉన్నాయా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. సార్, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఒకవేళ వస్తే ఏ రకమైన ట్రీట్మెంట్, ఈజీలీ ట్రీట్మెంట్ ఉంటుందంటారు? నార్మల్లీ ప్రెగ్నెన్సీలో పైల్స్ రావడానికి ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ స్టేజ్లో ఆ యూట్రస్ వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ అంతా రెక్టమ్ మీద కూర్చుంటుంది. కాబట్టి ఆ ప్లేస్లో మోషన్స్ హార్డ్గా పోయి బయటికి రావడం ఇబ్బంది. రెండోది ఏంటంటే ఈ మధ్యలో మనకి వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పటికైనా అట్లీస్ట్ 60% ఆఫ్ ద పాపులేషన్ గోస్ టు ఇండియన్ టాయిలెట్. ఆ యూట్రస్ వెయిట్, మన బాడీ వెయిట్ అంతా అక్కడ కూర్చోవడం వల్ల మోషన్స్ రావడం ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైంలో దే ట్రై టు పుట్ ప్రెషర్, అందువల్ల ఈ పైల్స్ జరగటం. రెండోది హార్మోనల్ చేంజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ దేర్. ఆ ఏరియా మొత్తం ల్యాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది, లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం కూడా పైల్స్ జారుతాయి. ఆ పరిస్థితుల్లో చాలా మటుకి వీల్ ఓన్లీ గివ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత రిగ్రెషన్ అయ్యే అవకాశం, అంటే తిరగబడే అవకాశం ఉంటుంది. ఆ తిరగబడే అవకాశంలో పైల్స్ వెనక్కి వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. తర్వాత వీ కెన్ గివ్ ట్రీట్మెంట్ డిపెండింగ్ ఆన్ ద స్టేజ్. ఓకే, ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? వెంకటేష్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే వెంకటేష్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం అండి. నమస్తే డాక్టర్ వెంకటేశ్వర గారు. సురాఖండ్ నుంచి మాకు ఫిస్టులా అనేది ఉన్నది, మొన్న స్కానింగ్ తీసుకుంటారు. ఓకే, చెప్పండి సార్. అది ఎట్లా తగ్గుతుందని కనుక్కున్నాను. ఫిస్టులా తగ్గదండి. ఫిస్టులాకి సర్జరీ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. మీరు ఆపరేషన్ చేసుకోక తప్పదు. దాన్ని ఎండోస్కోపీ ద్వారా లోపల ద్వారం ఎక్కడుంది తెలిసిందంటే ఇంకా చాలా మంచిది, సర్జరీ చాలా ఈజీగా అయిపోద్ది. మీరు ఫిస్టులోగ్రామ్ అని ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఎక్స్రే తీస్తారు, అది తీయించుకోండి. తీసుకొని దాన్ని సర్జరీ చేసుకోవడమే మేలు. ఓకే సార్, జనరల్గా పైల్స్ అని ఇప్పుడు చాలామంది ఎక్కువ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ బయటకు చెప్పుకోలేక చాలా బాధపడుతుంటారు. బట్ ఫోన్ ద్వారా వాళ్ళకి మీరు మంచి సలహాలు అందజేశారు, ధన్యవాదాలండి. సో చూసారు కదండి ఈనాటి సంజీవిని కార్యక్రమం. రేపటి సంజీవిని కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, నమస్కారం.